వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎస్ఎల్బీసీ పనులను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే సర్వేలను కూడా ఇప్పటికే చేపట్టినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ అంతా కూడా నల్గొండ జిల్లాకు తరలించేటటువంటి లక్ష్యంతో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులను ప్రారంభించి ఆ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే దోమలపెంట దగ్గర నుంచి 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో టీబీఎం మిషన్ అంతా కూడా అక్కడే కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ తవ్వకాలకు కొంత ఆటంకం కలిగింది. అంతేకాకుండా అక్కడ పనిచేసేటటువంటి 8 మంది సిబ్బంది అంతా కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ టన్నెల్ తవ్వకాలకు సంబంధించి కూడా పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ టన్నెల్ను మిగిలిపోయినటువంటి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా తవ్వి కంప్లీట్ చేసి యుద్ధ ప్రాతిపదికన నీరు అందించాలనేటటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే మన్నెవారిపల్లి నుంచి తవ్వకాలు జరిపేందుకు వీలుగా అక్కడ ఏదైతే టీబీఎం మిషన్ ఉందో ఆ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి బేరింగ్లు ఇతర పరికరాలు తెప్పించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర దేశాల నుంచి కూడా ఆ పరికరాలన్నింటినీ కూడా ఇప్పటికే ఇంపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరికరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి ప్రమాదం జరగకుండా ఉండాలంటే పూర్తిగా అన్ని రకాల సర్వే నిర్వహించి ఎలాంటి ప్రమాదం జరగకుండా తవ్వకాలకు సంబంధించి పనులను పూర్తి చేసేటటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయింది. అందులో భాగంగానే పూర్తిగా టన్నెల్ దగ్గర ఏదైతే ప్రమాదపుడు జోన్లుగా కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. నీటి ప్రవాహాలు కావచ్చు, అదేవిధంగా భూపొరలపై ఇప్పటికే అధ్యయనం కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా అందిన తర్వాతనే పూర్తిగా ఈ పనులను ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రమాదం సమయంలోనే అనేక ఆరోపణలు ఎదురైనటువంటి పరిస్థితి కాబట్టి సియర్ జోన్ల వద్ద ప్రమాదం జరిగింది గతంలో అన్నట్టుగా కూడా పూర్తిగా ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏదైతే తవ్వకాలు జరపడానికి ముందు సర్వే కోసం డెన్మార్క్ నుంచి అత్యాధునికమైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పరికరాలను వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎయిర్ బోర్న్ సర్వే కోసం ప్రత్యేక హెలికాప్టర్ని కూడా వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అక్కడ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలి, త్వరితగతిన పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ తరహా సర్వేలు కావచ్చు, ఈ తరహా అన్ని రకాల పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. పరీక్షల కోసం ఎన్జీఆర్ఐతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఎన్జీఆర్ఐ ప్రొఫెసర్ తివారీ నేతృత్వంలో సర్వే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సర్వేకు ముందుగానే ఏదైతే అవుట్లెట్ను ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మోహరా కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. సో ఎందుకంటే పూర్తిగా ఆ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా రకరకాల ఆరోపణలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ నీటి ఊట ఎక్కువగా ఉంది, సీపేజ్ గుర్తించని కారణంగానే ప్రమాదం జరిగింది. 8 మంది మృతి చెందడానికి కారణం ప్రభుత్వమే అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ పనులు ప్రారంభించినట్టయితే మళ్ళీ ఇలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల సర్వేలు కావచ్చు, అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఉపయోగిస్తూ పూర్తిగా సర్వే పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీలైనంత త్వరగా అక్కడ పనులను మళ్ళీ పునఃప్రారంభించాలనేటటువంటి లక్ష్యంతో ఇప్పటికే సర్వే పనులన్నీ కూడా ఏదైతే నల్లమల ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.